ఈ రోజు నేను మంచితనంతో వ్యవహరిస్తూ ఉంటే, నన్ను నేను గౌరవించుకుని శాంతితోటి వ్యవహరిస్తే, అవతల వాళ్ళు నన్ను అవమానిస్తే, నన్ను లోకువ చేస్తే, అది నేను చేసుకున్న పాపం అవ్వచ్చు. కానీ అంత డెప్త్‌లోకి వెళ్ళిపోయి మూడ్ ఆఫ్ చేసుకోకుండా అది పరీక్ష అనుకుని, మీరు ఆత్మిక స్థితిలో ఉండి, ఆత్మ శాంతి స్వరూపము, సదా శాంతి స్వరూపము అని వరదానాన్నిచ్చి, మీ పాపాన్ని పుణ్యం కింద మార్చుకోండి. అంటే ఏమవుతది? ఆత్మ మిమ్మల్ని లోకువ చేసేసింది, అగౌరవపరిచేసిందంటే పాత ఖాతా సెటిల్ అయిపోయింది. సెటిల్ అయిపోయినాక కొత్త ఖాతా మీరు ఏది ఓపెన్ చేస్తారు? శ్రేష్ఠ ఖాతా ఓపెన్ చేస్తారు. పుణ్యం ఖాతా ఓపెన్ చేస్తారు. ఎలా చేస్తారు? ఊరికే మేము వరదానాలు ఇచ్చేసాం అని కాదు, లోపల పరివర్తన చేయాలి. లోపల ఆత్మ పట్ల గౌరవాన్ని పెంచుకోవాలి. కానీ మనల్ని ఎవరైతే అవమానిస్తారో వాళ్ళ పట్ల అంత గౌరవం రావాలంటే రాదు కాబట్టి, నన్ను ఆధారంగా తీసుకొని రికార్డింగ్ చెయ్యండి అంటున్నాడాయన. అది ఆయన చెప్పే పాయింట్. ఎందుకంటే వ్యక్తుల్ని చేస్తే వాళ్ళు చేసే అవమానాలే గుర్తొస్తూ ఉంటాయి. సో, కాబట్టి బాబా స్మృతిలో ఉండండి. సో, ఈ వ్యక్తి నన్ను అవమానపరిచినా గాని, బాబా నాకు గౌరవం ఇస్తున్నారు.